హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ బ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కానీ ఏదైనా సరే ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వచ్చింది. ఎస్పెషల్లీ నిఫ్టీ కిందకి వచ్చింది, అస్సలు కదలలేదు. తర్వాత ఒకటే లెవెల్లో ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ కాలేదు కానీ బట్ ఇట్ ఈస్ ఆల్సో టోటలీ ఫ్లాట్లోనే ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అప్ ఉంది కానీ 130 పాయింట్స్ వరకు 126 పాయింట్స్ అప్ ఉంది కానీ బట్ ఇట్ ఈస్ ఫ్లాట్. అక్కడి నుంచి పెద్ద మూమెంట్ లేదు దాంట్లో. ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో, నిఫ్టీ స్టాక్స్లో ఇన్ఫీ డౌన్ ఉంది, టీసీఎస్ డౌన్ ఉంది, టీసీఎస్ ఫ్లాట్ ఉంది, రిలయన్స్ డౌన్ ఉంది, ఎల్ఎన్టీ డౌన్ ఉంది, తర్వాత మీకు భారతీయ ఎయిర్టెల్ డౌన్ ఉంది. ఇవన్నీ డౌన్ ఉంటాయి. బ్యాంక్ సైడ్ చూసుకుంటే మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ అప్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ అప్ ఉంది, ఎస్బీఐ అప్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ స్టాక్స్ ఇవి, కోటక్ బ్యాంక్, ఈ మూడు డౌన్లోనే ఉన్నాయి. ఫస్ట్ మనం ఈరోజు మూమెంట్ లేదు. మూమెంట్ లేని దానివల్ల రిజల్ట్ ఏముంటుంది? ఆప్షన్ బయర్స్కి పెద్ద లాస్, పెద్ద బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ ఉండవు కాబట్టి నో లాస్ నో ప్రాఫిట్లో ఉంటారు, లేదంటే కొంచెం నామినల్ లాస్లో ఉంటారు. ఇంత మనీ చేసినప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కాల్స్ కానీ పుట్స్ కానీ చేసినప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. వేరాజ్ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, మన డబ్ల్యూఎండబ్ల్యూఎస్ 2 షార్ట్ యాంగిల్ చేసిన వాళ్ళు, డబ్ల్యూఎండబ్ల్యూఎస్ వాడిన వాళ్ళు, వాళ్ళకి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మినిమం 1000 రూపీస్ అయితే బెనిఫిట్ వచ్చి ఉంటుంది పర్ స్ట్రాంగిల్కి. ఎందుకంటే మన ఇచ్చిన రేంజే ఫస్ట్ రేంజ్ తీసుకుంటేనే దాంట్లోనే మీకు నియర్లీ 120 రూపీస్ వరకు వస్తుంది. 2 ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి ఇది షార్ట్ స్ట్రాంగిల్ సంబంధించింది. సెకండ్, మనం చెక్ చేసుకుంటే మనం ఒక లైవ్ సిగ్నల్స్ టూల్ ఒకటి ఇచ్చున్నాను నేను అందరికీ. అది చూసి మనం ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మీరు చూడండి, ఈరోజు మార్నింగ్ మీరు వాచ్ చేస్తే బజాజ్ ఫైనాన్స్ సడన్లీ మార్నింగ్ డౌన్లో ఉన్నది. అది 7352 దగ్గర నుంచి అది సడన్లీ ఇట్ స్టార్టెడ్ కమింగ్ అప్ అండ్ 7428 దాటి ఆల్మోస్ట్ బై వచ్చింది. బై వచ్చిన తర్వాత మీరు కానీ వాచ్ చేస్తే అది 7660 వరకు వెళ్ళింది. అంటే నియర్లీ ఇన్ ద స్పాన్ ఆఫ్ నాట్ ఈవెన్ 1 or 2 అవర్స్లో ఆల్మోస్ట్ 7428 దగ్గర నుంచి 7428 దగ్గర మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి బై స్టాప్ లాస్ ట్రిగ్గర్ అని వచ్చింది. అక్కడికి వెళ్ళేది అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా పెరిగిపోయి నియర్లీ ఆల్మోస్ట్ దగ్గర 200 పాయింట్ల పైన 250 పాయింట్స్ పెరిగిపోయింది బజాజ్ ఫైనాన్స్. తర్వాత అక్కడ మనకి మళ్ళీ బై సిగ్నల్ వచ్చినా అది కంటిన్యూ కాలేక సెల్ సిగ్నల్ బై స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి సెల్కి వచ్చింది. లాస్ట్లో సెల్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి 766 దగ్గర ఆల్మోస్ట్ సెల్కి వస్తే అది ఒక 60-70 రూపాయలు కింద పడిపోయింది. ఈ సిగ్నల్స్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఈ టూల్ ఇది ఇస్తున్నామో దీంట్లో 2 అడ్వాంటేజెస్ మీకు. వన్ ఈజ్, ఈ టూల్ ఎవరైతే చూస్తుంటారో ఈ టూల్ చేసిన వాళ్ళకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్స్ మీద ఫుల్ కమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇవే వెయిటెడ్ స్టాక్స్, ఇవే కంట్రోల్ చేస్తాయి నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని. నిఫ్టీకి నేను ఇక్కడ ఇచ్చిన ఈ స్టాక్స్ ఏవైతే ఇచ్చున్నానో ఇవి మాత్రమే నిఫ్టీ మూమెంట్ కంట్రోల్ చేస్తాయి. రైట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే 6 స్టాక్స్ ఇచ్చున్నానో ఈ 6 స్టాక్స్ మాత్రమే మీకు బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ని కంట్రోల్ చేస్తాయి. సో మీరు ఎప్పుడైతే వీటిని టుగెదర్ వాచ్ చేస్తున్నారనుకోండి, వీటి మూమెంట్ వీటి బైలో ఉన్నాయా సెల్లో ఉన్నాయో మీకు కంటిన్యూస్గా మీకు ఎవ్రీ ఫ్యూ సెకండ్స్గా అది రిఫ్రెష్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఈజీగా దీన్ని చూసి డైరెక్ట్గా మీరు ట్రేడింగ్ ఏదైనా ఉన్నా సరే దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఈవెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ని కూడా మీరు అసెస్ చేసుకొని నలుగురికి చెప్పొచ్చు, ఇలా ఉండబోవచ్చు, ఎందుకంటే దీని కింద స్టాక్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పని. ఒకవేళ మీరు స్మాల్ ట్రేడర్ ఆర్ సమ్ రీజనబుల్గా ఆప్షన్స్ F&Oకి వెళ్ళకూడదు అనుకున్నాడు, మీకు కావాల్సింది ఏంటి? మీకు నామినల్గా క్యాపిటల్ ఉంది మీ దగ్గర, మీరు ట్రేడ్ చేయాలనుకుంటారు, మీరు ఇంటర్డే ట్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంటర్డే ట్రేడ్ చేసుకొని మీరు చూసినా సరే మీరు చెక్ చేసుకోండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫీ తీసుకున్నారనుకోండి, 195 దగ్గర అది కానీ సెల్ అయితే మీకు అది 1943 దగ్గర క్లోజ్ అయింది, మీకు స్టాప్ లాస్ దగ్గర అయ్యి. అది సెల్ టార్గెట్ కూడా రీచ్ అయ్యి రైట్ సైడ్ వస్తాయి చూడండి, మీకు సెల్ టార్గెటెడ్. అది ఈ విధంగా మీకు కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్టాప్ లాస్ దగ్గర రిలయన్స్ చూడండి, సెల్ టార్గెటెడ్ 2952. అది ఎక్కడ వచ్చి ఉంటుంది మీకు? 2966 దగ్గర ఎక్కడ వచ్చి ఉంటుంది. తర్వాత 2952 దగ్గర మళ్ళీ సెల్ వస్తే 2933 దగ్గర ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది, 2946 దగ్గర క్లోజ్ అయింది. ఇది రిలయన్స్. అలానే మీకు మారుతి డౌన్ బై 92 రూపీస్, భారతీ ఎయిర్టెల్ -14 రూపీస్. ఈ విధంగా వరుసగా ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మీరు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి, 1450 ఇండస్ఇండ్ బ్యాంక్ 1450 నుంచి దాని టార్గెట్ వచ్చిన 1460 ఉంది. ఇది
అది క్రాస్ అయింది. 1476కి వెళ్ళాలి, 1470 వరకు వెళ్ళింది. మళ్ళీ 1463 దగ్గర ఇక్కడ క్లోజ్, 62 దగ్గర క్లోజ్ అయింది. అది యాక్సిస్ బ్యాంక్ అది కూడా అప్పే ఉన్నింది. అది బై టార్గెట్ అని వచ్చినాయి చూడండి రైట్ సైడ్లో. ఎస్బీఐ అది కూడా బై టార్గెట్ అని వచ్చింది. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చూసుకుంటే మీరు సెల్ టార్గెట్ అని చూడండి, అంటే సెల్ వచ్చింది, టార్గెట్ వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ బై వచ్చి టార్గెట్ వచ్చింది, బై టార్గెట్ 1252 అని వచ్చింది. ఇది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది. తర్వాత కోటక్ బ్యాంక్ మీరు కానీ చెక్ చేసుకుంటే అది సెల్ టార్గెట్ వచ్చింది, 1825 దగ్గరకు వచ్చింది కింద వరకు. ఈ విధంగా మీకు ఉంటాయి. దీన్ని చూసుకొని మీరు ఎవరైనా సరే క్యాపిటల్ పెట్టుకొని, ఎందుకంటే ఇవన్నీ హైలీ లిక్విడ్ స్టాక్స్. మీరు ఇంటర్డే రోజుకి ఒక 200 షేర్లు, రోజుకి 100 షేర్లు, 200 షేర్లు, 150 షేర్లు చేసుకుంటే మినిమం అమౌంట్ అయితే వస్తుంది, డబ్బులు అయితే వస్తాయి. మినిమం నామినల్ అమౌంట్ అయితే మీకు ఈజీగా వస్తుంది. తప్పకుండా మీరు దీంట్లో ఈ టూల్ చూసి మీరు ఈజీగా బెనిఫిట్ చేసుకోవచ్చు. ఇది మన లైవ్ బస్సెస్ ఇండియా సంబంధించింది. మళ్ళీ చెప్తున్నా, దీనికి 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. 1, మీకు బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ మీద కమాండ్ ఉంటుంది. అండ్ 2 ఈజ్ యూ విల్ సర్టన్లీ గెట్ వెరీ గుడ్ ఐడియా ఆఫ్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే మీకు స్టాక్స్ అంటే ఫస్ట్ మీకు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందనేది మీకు క్లియర్ ఐడియా ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఈ స్టాక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ కాబట్టి వీటిలో అబ్నార్మల్గా -10% పడిపోవడాలు, -6% పడిపోవడం లాంటివి అంత భయంకరమైన ఉండవు. వీటిలో బ్యాలెన్స్డ్ స్టాక్స్ కాబట్టి వీటిని చూసి మీరు ఇంటర్డే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది మన టూల్కి సంబంధించింది. ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది 25,430 దగ్గర ఓపెన్ అయింది. అది ఓపెన్ అవ్వగానే వెంటనే కిందకు వచ్చేసింది, 24,347 వరకు వచ్చింది. 347 వరకు వచ్చి అక్కడ మీకు ఇక్కడ చూడండి, అక్కడ కొద్దిసేపు అక్కడ వరకు ఉంటే తర్వాత మీకు స్టాప్ లాస్ దగ్గర బైక్ వచ్చింది. అక్కడ బైక్ వస్తే చూడండి, మీకు ఇక్కడ బై అని చెప్పి వచ్చి కదా, బై యాక్షన్ అట్ 10:14 బై యాక్షన్ వచ్చింది మీకు ఇక్కడ మేము సిగ్నల్స్ యాడ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్లీ మండే ఒక్కరోజు చెక్ చేసి ట్యూస్డే నుంచి అందరికి ఇవే ఇస్తాం మేము. అక్కడి నుంచి చూడండి బై తర్వాత త్రూఅవుట్ ద డే, అంటే 10:14 నుంచి 10:44 నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు స్ట్రైట్ లైన్ ఈ చార్ట్. ఇక దీంట్లో ఆప్షన్ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఇమాజిన్ చేసుకోండి ఎంత నష్టపోయి ఉంటారు. మొత్తం త్రూఅవుట్ ద లైన్ లో 1 దగ్గర డైరెక్ట్గా మొత్తం త్రూఅవుట్ ద డే ఒకటే లెవెల్లో ఉన్నది. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి మనకు ఓపెన్ అయింది 51,952 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత 51,781 వరకు వెళ్ళాలి, ఎక్కడి వరకు వెళ్ళింది. అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ అక్కడ సెల్ వచ్చింది మనకి. మీకు అక్కడ సిగ్నల్స్ వస్తుంటాయి కదా, ఈ సిగ్నల్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అక్కడ సెల్ వచ్చి 51,610 టార్గెట్ రీచ్ అవ్వాలి, అక్కడ వరకు వెళ్ళలేదు. వెళ్ళకుండానే రివర్స్ వచ్చి కరెక్ట్గా మీకు ఆల్మోస్ట్ 11:10 బై వచ్చింది. ఇక్కడ చూడండి బై విత్ టైం వస్తుంటుంది మీకు. 11:11 బై వచ్చింది. అది టార్గెట్ 51,952 టచ్ అవ్వాలి, అది టచ్ అయింది మీకు. 12:14 మళ్ళీ బై కంటిన్యూ అయింది, బై పైకి వచ్చింది. కానీ అది పైకి వెళ్ళలేదు, అది కిందకి వెళ్ళలేదు. కిందకి వెళ్ళలేదు, అంటే పైకి వెళ్ళాలంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. అక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేదిను ఇది చూడండి మీకు సెల్ కనిపిస్తున్నది కదా, సెల్ అయింది, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి. కానీ సెల్ అయిన తర్వాత సెల్ కిందకి వెళ్ళలేదు, మళ్ళీ పైకి వెళ్ళలేదు, డైరెక్ట్గా అక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు. ఆల్మోస్ట్ చూడండి అక్కడే ఉంది త్రూఅవుట్ ద డే. అంటే ఫ్రమ్ ఆల్మోస్ట్ 12:45 1 నుంచి ఒకటే రేంజ్లో ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్. ఇది మన బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్. యాక్చువల్లీ ఈ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ టైం ఎందుకు మేము ఇంట్రడ్యూస్ చేసామంటే, దీనికి నార్మల్లీ మీకు మూమెంట్ చూసేటప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది, అరే ఇదంతా ఎలా మిస్ అయిపోయాం, ఎంత పవర్ఫుల్ మూమెంట్స్ ఎలా మిస్ అయిపోయాం అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది, ఎవరికైనా సరే ఉంటుంది. అందుకోసమనే అటువంటివి మీకు లేకుండా ఉండడానికి ఈ చార్ట్స్లో మేము సిగ్నల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను మీకు చూపించి పెట్టాను, సిగ్నల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని. మీరు ఇది చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది మీకు. నిఫ్టీ చార్ట్ ఇది నిన్న నిఫ్టీ చార్ట్ మీకు, అంటే థర్స్డే రోజు నిఫ్టీ చార్ట్ చూడండి. మేము టెస్టింగ్ పెట్టుకున్నాం కాబట్టి నేను మీకు ఇవ్వలేకపోయాను. దీంట్లో చూడండి మీకు 25,059 దగ్గర నిన్న ఓపెన్ అయితే అది కిందకి వెళ్ళి 24,993 దగ్గర త్రూఅవుట్ ద డే ఉన్నింది. 24,993 అప్ టు 2 వరకు ఉన్నింది. కరెక్ట్గా 2 గంటలకి అది ఇక్కడ చూడండి మీకు ఆల్మోస్ట్ ఎక్కడ వచ్చింది మీకు బై 11:30 బై వచ్చింది. ఇది 24,993 దగ్గర బై అని వచ్చింది.
అది స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వలేదు. 2 గంటల వరకు అదే బై అట్నే ఉంది. అంటే 11:30 నుంచి ఆల్మోస్ట్ 2 వరకు ఆల్మోస్ట్ అట్నే బై ఉంది. అదే బై కాస్త ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో చూడండి 11:02కు మొదలైతే 201 అది ఓపెన్ క్రాస్ అయింది 25,059. 204 అది 25,126 క్రాస్ అయింది. 206 అది 25,192 క్రాస్ అయింది. 247 అది 24,271 క్రాస్ అయింది. అంటే టీసీఆర్ కూడా దాటి వెళ్ళిపోయింది. 3 o'clock అది 25,330 క్రాస్ అయింది, 350 క్రాస్ అయింది. డైరెక్ట్గా 25,430కి వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చి క్లోజ్ అయింది 25,313 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ మేము వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఫ్రమ్ మోస్ట్ ప్రాబ్లీ మ్యాక్సిమం మండే ఒక్కరోజు మేము టెస్ట్ చేసుకుంటాం. మండే కానీ ట్యూస్డే టెస్ట్ చేసుకొని మీకు కంటిన్యూస్గా ఇస్తాము. మీకు దాన్ని చూసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ ఇంకెవరి హెల్ప్ లేకుండా మీరు డైరెక్ట్గా దీన్ని చూసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు దీంట్లో స్టాప్ లాస్ ఇలా ఉంది కదా, పైన మీకు ఏదైనా సిగ్నల్ వచ్చింది అనుకుంటే దానిపైన స్టాప్ లాస్ లెవెల్ డాటెడ్ లెవెల్ కనిపిస్తూ ఉంటుంది. అదే చూసుకుంటుంది. మనం చేయాల్సింది ఏం లేదు. స్టాప్ లాస్ ట్రిగర్ అయితే అదే సెల్ కన్వర్ట్ అవుతుంది, బై కన్వర్ట్ అన్నీ జరుగుతూ ఉంటాయి దీంట్లో. ఇది మన నిఫ్టీకి సంబంధించిన చార్ట్. ఇది నిన్నటికి సంబంధించింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే మనం చూసుకుందాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ ఎండ్ ఆఫ్ ద డే అసలు ఎలా ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, మీకు నిన్నటిది అంటే గురువారం రోజు 51,271 దగ్గర మీకు ఇది ఓపెన్ అయింది. అది కిందకి వెళ్ళాలి ఆల్మోస్ట్ 9:15 దగ్గరే బై వచ్చింది. బై వచ్చి 51,271 టచ్ అయింది. అక్కడి నుంచి సెల్ వచ్చి 51,136 మళ్ళీ టచ్ అయింది. అక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ పైకి కిందకి తిరుగుతుందంటే సెల్ బై అని స్టాప్ లాస్ ట్రిగర్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ సేమ్ ఆల్మోస్ట్ ఇక్కడి వరకు అంటే 11:30 వరకు ఒకటే లెవెల్లో ఉంది. కరెక్ట్గా 11:30 అప్పుడు 11:37 అప్పుడు బై వచ్చింది. ఆ బై వచ్చింది ఆల్మోస్ట్ చూడండి స్లోగా మూవ్ అవుతూ 1 hour 1 తర్వాత అది ఆల్మోస్ట్ 2 గంటలకి మీకు ఇక్కడికి వచ్చి టార్గెట్ రీచ్ అయింది. 2 గంటలకు టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ బై కంటిన్యూ అయింది. బై కంటిన్యూ 2:05కి మీకు 51,406కి వెళ్ళింది. 2:14కి మీకు 51,542కి వెళ్ళింది. తర్వాత 3 గంటల 1 నిమిషానికి 51,703కి వెళ్ళింది. తర్వాత 3 గంటల అంటే ఇక టైం క్లియర్ కనిపించడం లేదు. 3 గంటల 14 నిమిషాలకి మీకు 51,865 టచ్ అయింది. అక్కడి నుంచి అక్కడ మళ్ళీ సెల్ వచ్చింది. మనకి సెల్ డైరెక్ట్గా కింద వరకు వచ్చింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇది చార్ట్స్. మీకు అంటే ఇటువంటి చార్ట్స్ మీకు ఉంటే ఏంటంటే మీకు కన్ఫ్యూషన్స్ అనేవి ఉండవు. ఒకవేళ మీకు ఇక్కడ ఈ విధంగా బై సెల్ కానీ కనిపిస్తున్నది అనుకోండి, అంటే మార్కెట్ కదలడం లేదు అని అర్థం. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అదే స్ట్రగుల్ అవుతున్నది. ఒకసారి బై అంటున్నది, ఒకసారి సెల్ అంటున్నది, ఒకసారి బై అంటున్నది, ఒకసారి సెల్ అంటున్నది. సో డెసిసివ్గా దాని గురించి మనం దాన్ని మేమేం మిడిల్ చేయదలుచుకోలేదు. యాజ్ ఇట్ ఈస్ అలా ఉంది అంటే మీరే అర్థం చేసుకోండి మార్కెట్ ఈరోజు కదలదు అని చెప్పని. అది ఆప్షన్ సెల్లర్స్ డే, నాట్ బయర్స్ డే అని చెప్పని. ఇది మనకి ఈరోజు నిన్న జరిగింది ఆప్షన్ దీనికి సంబంధించింది. అంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి సంబంధించి. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఈరోజు చూడండి సెన్సెక్స్ ఎక్స్పైరీ మనకి ఇచ్చిన రేంజ్ ఇక్కడ తెలుస్తుందిగా. $11 రేంజ్ ఇస్తుంటాం మీకు. $11+1, $11 సెల్ సైడ్, సిఈ సైడ్, పిఈ సైడ్. ఈ రెండింటి కానీ మీరు పొద్దున్నే సెల్ చేసి కానీ అంటే పైన ఉన్న $11.3 కాల్ బై చేసి, $11.3 పుట్ బై చేసి, ఈ రెండింటిగా సెల్ చేసి వదిలేస్తే మీకు ఎండ్ ఆఫ్ ద డేకి షూర్ ప్రాఫిట్ యాంగిల్. ఇది ఈజీగా మీరు యూ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. డైలీ 100 వస్తుంది, లేదంటే 1000-1500 వస్తుంది. కొన్నిసార్లు ఇలాగ కథల రోజుల్లో ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీకు వరుసగా నష్టపోతే $100 నష్టపోతారు అంతే. అంతకన్నా ఎక్కువ నష్టపోయే అవకాశమే ఉండదు. ఇది మన WMWS టూల్ సంబంధించింది. ఇంకా లాస్ట్ మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఆప్షన్ బయర్స్ కోసం అని చెప్పి దీంట్లో పెట్టున్నామో. దీంట్లో చూడండి మొత్తం టోటల్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ అన్ని సెల్లోనే ఉన్నాయి. అంటే దర్ ఇస్ నథింగ్ యూ కెన్ బై అని చెప్తున్నది. మీరేం బై చేయలేరు దీంట్లో అని చెప్తున్నది. ఒకటేదో సెన్సెక్స్ బై ఉన్నది, అది కూడా లాస్ట్లో వచ్చినట్టుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీలో 2 ఆప్షన్స్ బైలో ఉన్నాయి. 2 ఆప్షన్స్ అంటే మీకు కాల్లో పుట్ట ఒకసారి రెండు పి బైలో ఉన్నాయి. ఎందుకంటే అది లాస్ట్లో కిందకి వచ్చింది కాబట్టి లాస్ట్లో బైక్ వచ్చాయి. చూడండి టార్గెట్స్ తీసుకున్నా మీరు, స్టాప్ లాస్ తీసుకున్న టార్గెట్ 0, స్టాప్ లాస్ వచ్చేది ఓన్లీ సెల్ ఒక టార్గెట్ రీచ్ అయింది. స్టాప్ లాస్ బై స్టాప్ లాస్ ఒకటి, సెల్ స్టాప్ లాస్ 2 ట్రిగర్ అయినాయి వీటికి ఆప్షన్స్కి. ఈరోజు పెద్ద మూమెంట్ లేదనే దానికి ఇది ఒకటే ప్రూఫ్. ఎందుకంటే కదలలేదు కాబట్టి ఈ చార్ట్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది.
సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బస్సెస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే అసలు మీరు మిస్సే కాకండి. ఈ టూల్స్ కమింగ్ డేస్ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అవి మీకు ఇండిపెండెంట్ చేస్తాయి. మీకు ఎస్పెషల్లీ మిమ్మల్ని చాలా ఇండిపెండెంట్ చేసి ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ. థ్యాంక్ యూ.